పర్సెంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 28 4/7% ఆఫ్ సి అంటుండు. ఇప్పుడు మనకి A/B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అడుగుతుందో మీరు క్వశ్చన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో ఏది పెద్దదో చెప్తే మనకి రేషియోలో ఏది పెద్దగా వస్తుందో చెప్పొచ్చు కదా. సో ఒకసారి చూసినట్లయితే మనకి 44 4/9% ఆఫ్ ఏ అనేది 66 2/3% ఆఫ్ బి అంటుండు. అంటే ఏలో తక్కువనే బిలో ఎక్కువకు సమానం అంటే ఏనే పెద్దది కదా బితో కంపేర్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఏని సితో కంపేర్ చేద్దాం. 44 4/9% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28 4/7% ఆఫ్ సి అంటుండు. అంటే ఏలో 44 కంటే సిలో 28% అంటే ఈక్వల్ అన్నట్టు. ఏలో 44%, సిలో 28%కి ఈక్వల్ అంటే సీనే కదా పెద్దది. అంటే ఇందులో చిన్నదే దాంట్లో పెద్దదానికి ఈక్వల్ అవుతుందంటే సీనే పెద్దది కదా. ఓకే, సో దీని ప్రకారం అన్నిటికంటే పెద్దగా ఏముంది, సి పెద్దగా ఉంది, దాని తర్వాత ఏ పెద్దగా ఉంది, దాని తర్వాత బి పెద్దగా ఉంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో సి పెద్దగా ఉన్న ఆప్షన్ ఏది? ఓకే, సో ఆప్షన్ బిలో ఉంది అండ్ ఆప్షన్ సిలో ఉంది చూడండి, సి పెద్దగా ఉన్న ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ సి తర్వాత ఏం పెద్దగా ఉండాలి, ఏ పెద్దగా ఉండాలి. ఓకే, సో ఏ పెద్దగా ఉంది ఆప్షన్, సి తర్వాత ఏ పెద్దగా ఉంది, ఇందులో ఏ పెద్దగా ఉంది. ఓకే, సో ఇందులో ఏ పెద్దగా లేదు, సి తర్వాత బి పెద్దగా ఉంది అంటే ఇది మన ఆన్సర్ కాదు. సింపుల్గా ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. సింపుల్ లాజిక్తోని ఆన్సర్ చేయొచ్చు. లేదు ప్రాసెస్ చేయాలంటే ప్రాసెస్ కూడా పెద్దగా ప్రాబ్లం ఏం కాదు. సో చూడండి, ఇప్పుడు ఏమంటుండు 44 4/9% అంటే మనం ఏం రాస్తాం, 4/9 4/9 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే 66 2/3% ఆఫ్ బి. ఏం రాస్తాం మనం, 2/3 ఆఫ్ బి ఈక్వల్ టు 28 4/7% ఆఫ్ సి అంటే 2/7 ఆఫ్ సి అన్నట్టు. ఓకే, సో చూద్దాం చూడండి, 2 కట్ అయిపోయింది, ఇది 2 టైమ్స్ కట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, a/9/2 సారీ, దీన్ని ఏం రాసుకోవచ్చు, b/3 రాసుకోవచ్చు, దీన్ని ఏం రాసుకోవచ్చు, c/7 రాసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా రేషియో ఇలా ఉందనుకోండి, a/సంథింగ్ b/సంథింగ్ c/సంథింగ్ ఉంటే దాని డైరెక్ట్ రేషియో రాసుకోవచ్చు మనం. ఓకే, సో 9/2 రేషియో 3/7. 2ని కంప్లీట్గా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, 6:14 అదే వచ్చింది కదా ఆప్షన్ బిలో. సో అదే మన ఆన్సర్ అంటే. ఓకే, సో థ్యాంక్ యూ.